సర్వశక్తిమంతుడైన మా దేవ, మహిమగల రాజా, నీకు వందనములు ప్రభా. నీవు బలశౌర్యములు గల దేవుడవు, యుద్ధశూరుడవైన దేవుడవు తండ్రి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే దేవుడవు తండ్రి. దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు ప్రభా. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దేవా, పగలంతయు మమ్మలను కాపాడి ఈ రాత్రి వేళ మమ్మలను క్షేమంగా ఇండ్లకు చేర్చారు నాయన. మా తండ్రి దేవా, మా జీవితాలలో ప్రతి క్షణము మీరు తోడుగా ఉన్నారు. ప్రతి అడుగులో మీరు తోడై ఉన్నారు. ప్రతి మాటలో, క్రియలో, తలంపులో మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, నీకే స్తుతి స్తోత్రము. మా ఉద్యోగ జీవితాలలో తండ్రి, ప్రతి ఏ ఫీల్డ్లో ఉన్నవారినైనా ప్రభా, మీరెంతో జయప్రదంగా నడిపించి తండ్రి, ఈ రాత్రి వేళ ఇంటికి చేరి మేమందరము కలిసి నాయన కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి సంతోషించి తండ్రి, కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటుండగా నాయన నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుని నిత్యము నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా ప్రభా, ఈ దినము మీరు ఇస్తున్నటువంటి మంచి వాగ్దానమును బట్టి నాయన నీకు వందనములు. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే అని 24వ కీర్తనలో 5-6 వచనములలో దావీదు రాసినట్లుగా మా ప్రభా, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును అంటే తండ్రి, ఎవరిని గురించి అయితే ఇక్కడ చెప్పబడిందో ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయన కపటంగా ప్రమాణం చేయక, వ్యర్థమైన దానియందు మనసు పెట్టక, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడు తండ్రి. అలాంటి వారుగా మేము ఉండాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం ప్రభా. మా జీవితాలలో మేము వ్యర్థమైన దానియందు మనసు పెట్టక ఉండడానికి సహాయం చేయండి. కపటముగా ప్రమాణం చేయడం అనేది పాపం తండ్రి. మా ప్రభా, అలాంటి పరిస్థితులలోకి మేము వెళ్లకుండా మీరు మమ్మలను కట్టడి చేయండి, కాపాడండి ప్రభా. అలాంటి శోధనలో మేము చిక్కుకొనకుండా కాపాడం తండ్రి. అపవాదిని ఎదిరించి పారిపోయేలాగా చేయడానికి సహాయం చేయండి. నిర్దోషమైన చేతులను కలిగి ఉండడానికి సహాయం చేయండి. శుద్ధమైన హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆ విధంగా మేము చేస్తే ప్రభా, నీ పర్వతమునకు ఎక్కుటకు మాకు అర్హత దొరుకుతుంది. నీ పరిశుద్ధ స్థలంలో నిలుచుటకు మాకు అర్హత దొరుకుతుంది ప్రభా. నాయన, నీకు వేల స్తోత్రములు. ఆ విధమైన జీవితం మాకు కలిగి ఉంటే తండ్రి, నీ వలన మేము ఆశీర్వాదం పొందుతాము తండ్రి. నీ వలన మేము నీతిమత్వము నొందుతాం ప్రభా. నిన్ను ఆశ్రయిస్తే తండ్రి, మేము నిన్ను ఆశ్రయించినప్పుడు మీరు మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తారో దాన్ని బట్టి నాయన మేము ఎంతగానో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ సన్నిధిని వెతికే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మా తరాలు కూడా నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినం ప్రభా, మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనములు. మా మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా మేము ఎవరికైనా అపాయం తలపెట్టలేదు కనుక తండ్రి నీకు వందనములు. ఒకవేళ ఎవరినైనా మేము హర్ట్ చేసి ఉంటే, ఎవరినైనా బాధ పెట్టి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. అదేవిధంగా ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టి ఉంటే ప్రభా, మేము వాళ్ళని క్షమిస్తున్నాం ప్రభా. ఈ రాత్రినైనా మేము వారి మీద కోపం ఉంచుకోకుండా, పగ ప్రతీకారం అంటే ఉంచుకోకుండా, ఎలాంటి మనసులో మరి బాధ అనేది లేకుండా దాన్ని పూర్తిగా తీసివేసి సంపూర్ణమైనటువంటి శాంతితో మేము నిద్రించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినము మా జీవితాలలో ఒకవేళ మేము ఏదైనా అవమానానికి గురైనా, నిందకు గురైనా మేము భయపడకుండా, బాధపడకుండా ప్రభా, నీ యందు భయభక్తులతో మేము నిన్ను ఆశ్రయిస్తున్నాం కనుక మా అవమానము, నింద సమస్తం కూడా మీరు తొలగిస్తారని నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మమ్మలను తిరిగి నిలబెడతారు మీరు మా తండ్రి. రాత్రి అంతయు ఒకవేళ మేము బాధపడినా కూడా ఉదయానికి సంతోషాన్ని మీరు ఇస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ఈ దినం ఎవరైనా తండ్రి బిజినెస్లో లాస్ వచ్చి బాధపడుతూ ఉన్నట్లయితే కృంగకుండా వాళ్ళని కాపాడండి, లేవనెత్తండి, వారికి దారి చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినముదైనా ఎవరైనా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలకు గురి అయి ఉన్నట్లయితే వారికి త్వరగానైనా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎవరైతేనైనా మరి
ట్రీట్మెంట్ తీసుకున్నారో వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. కొంతమంది సర్జరీస్ అయి ఉంటాయి ప్రభా, అలాంటి వారు కూడా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి నొప్పిని ఉపశమనం అయ్యేలాగా చూడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతమంది అయితే నాయన అనారోగ్యము ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురై ఉన్నారేమో తండ్రి, ఎవరైతే నాయన హార్ట్ ప్రాబ్లమ్స్తో కానీ పెరాలిటిక్ స్ట్రోక్తో కానీ బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభా, అలాంటి వారికి కూడా త్వరగా నాయన ట్రీట్మెంట్ అనుగ్రహించి వారందరూ కూడా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీవు దయగల దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు. మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ పైన ఆధారపడుతున్నాము. సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే నాయన నిరుద్యోగులుగా ఉంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకడం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభా, అలాంటి వారిని మీరు లేవనెత్తండి. వారికి కావాల్సిన నిరీక్షణను అనుగ్రహించండి. వారికి తగిన మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అదేవిధంగా ప్రభా, వివాహ ప్రయత్నములు చేస్తూ ఇంకా వివాహము కుదరలేదని ఎంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి లేవనెత్తండి. వారికి సహాయం చేయండి. వారికి నిరీక్షణను అనుగ్రహించండి. తగిన కాలంన మీరు వారికి సహాయం చేస్తారు. తగిన కాలంన వారికి తగినటువంటి మంచి సంబంధంను చూపిస్తారని వారి విశ్వాసంతో నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి తండ్రి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి వారిని దర్శించండి ప్రభా. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో అదే విధమైనటువంటి సంతోషాన్ని పొందుకోవాలి. మా తండ్రి, కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితం అనుభవించడానికి మీరు కృప చూపించండి. ప్రతి ఇంట్లో తండ్రి మీరు కేంద్రంగా ఉండి వారి కుటుంబాలను నడిపించమని ప్రార్థిస్తున్నాము. భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు మనస్పర్ధలు లేకుండా కాపాడం తండ్రి. మా ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం జీవించడానికి కృప చూపించండి. దేవా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని తండ్రి మీరు దయ ఉంచి దర్శించండి. వారిని మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఒక ఇంట్లో ఒక సభ్యుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే, వారు హాస్పిటల్లో ఉన్నట్లయితే తండ్రి, ఆ కుటుంబానికి ఎంతో కష్టం అవుతుంది. మా ప్రభా, ఎన్నో సమస్యలు వారి యొక్క టైమింగ్ మార్చుకోవాల్సి వస్తుంది. వారి యొక్క పరిస్థితులు మారుతాయి ప్రభా. ఆర్థికమైనటువంటి భారం వారి మీద పడుతుంది తండ్రి. ఈ పరిస్థితులన్నిటి నుంచి నాన్న వారిని తప్పించమని, రక్షించమని ప్రభా, వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్న వాళ్ళను త్వరగా బయటకు తీసుకురండి ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఐసీలో ఉన్న వాళ్ళకు విడుదల అనుగ్రహించమని, త్వరగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే నాయన మరి భయంకరమైన వేదనతో బాధపడుతున్నట్లయితే తండ్రి, కిడ్నీ వ్యాధులతో కానీ, హార్ట్ ప్రాబ్లంతో నాయన, లివర్ ప్రాబ్లమ్స్తో ప్రభా, మరి బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ప్రభా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళను తండ్రి మీరు దయ ఉంచి స్వస్థపరచండి ప్రభా. మీరు తాకండి తండ్రి ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు కదా. ఎంతమందిని నాయన మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగానో స్వస్థపరిచిన దేవుడు తండ్రి. ఇప్పటికీ కూడా స్వస్థతలు జరుగుతున్నాయి మా ప్రభా. విశ్వాసంతో నాయన నీ పైన ఆనుకుంటే ఖచ్చితంగా మీరు స్వస్థపరుస్తారు తండ్రి. నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. కుటుంబాలలో సంతోషం అనుగ్రహించమని వేడుకొంచున్నాము దేవా ప్రభా. మరి అనాదరణకు గురైనటువంటి వారిని, మరి దిక్కులేని వారిని, నిరాశ్రయులను, వితంతువులను, ఒంటరి మహిళలను, ఒంటరి తల్లులను ప్రభా మీరు దయ ఉంచి ఆదరించండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి. ఆదరణకరమైనటువంటి పరిస్థితులలో వారిని ఉంచండి. ముఖ్యంగా అనాథలైన పిల్లలను ప్రభా, అనాథలైన వృద్ధులను మీరు దయ ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి తగిన ఆదరణ లభించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ శీతాకాలము ఎంతమంది నాయన శీతాకాలానికి సంబంధించిన అనేకమైన అనారోగ్యాలకు గురవుతున్నారు ప్రభా. మరి సీజనల్ డిసీజెస్తో ఎంతో బాధపడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరాలు తండ్రి, అనేకమైనటువంటి వ్యాధులతో మరి బాధపడుతున్నటువంటి వాళ్ళను స్వస్థపరచమని వేడుకొంచున్నాము. మరి ఒక క్రొత్త
వైరస్ వస్తున్నదని వింటున్నాం ప్రభా. దాని గురించి కూడా మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తండ్రి జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, నీ కాపుదల భద్రత మాకు ఉంచండి. మా పైన ఒక్కొక్కరి పైన నీ రక్తపు కంచెను ఉంచండి. ప్రతి ఒక్కరిని నీ రక్త ప్రోక్షణకు తీసుకువస్తున్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రం నాయన. మా తండ్రి, మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో నాయన మాకున్నటువంటి ప్రతి సమస్యను నీ ఎదుట పెడుతున్నాము. ఎంతమందినైనా మరి భయంకరమైన అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితులలో ఉంటున్నారు. మా తండ్రి చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వారు తండ్రి, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే వారు ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. మరికొంతమందినైనా అనేకమైన దుర్వ్యసనాలకు బానిసలై ఇంట్లో పనులు చేయకుండా ప్రభా, మరి భార్యలను హింసిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మా తండ్రి దయ ఉంచండి తండ్రి. అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వ్యసనాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి. మా తండ్రి దేవా, కుటుంబాలలో సమస్యలన్నింటినీ తీసివేసి అందరూ కూడా సంతోషకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మా తండ్రి దేవా, నీ యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు కూడా నీ పైన ఆధారపడి జీవించడానికి కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి అప్పుల బాధ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి తండ్రి. తండ్రి ప్రభా, మరి మీరు సమస్తం చేయగలరు తండ్రి. దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క జీవితంలో కూడా నాయన సంతోషం అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా, మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చండి. డ్రైవింగ్లో అప్రమత్తత అనుగ్రహించండి ప్రభా. నాయన రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సెస్ను, మరి తండ్రి ఎంతోమంది పోలీస్ పీపుల్ను తండ్రి, మరి సైనికులను, మరి వాచ్మెన్లను, గార్డులను ప్రభా మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన మరి అప్రమత్తత అనుగ్రహించండి, సహనాన్ని అనుగ్రహించండి ప్రభా. వారు చక్కగా పనిచేయడానికి కృప దయచేయండి మా తండ్రి దేవా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ మాకు కలిగే అపాయముల నుంచి, ఆపదల నుంచి మమ్మల్ని తప్పించండి. ఏ భయాలకు కూడా మేము భయపడకుండా కాపాడండి తండ్రి. రాత్రి వేళ కలుగు తెగులుకు కానీ, మరి చీకట్లో కలుగు ఏ విధమైనటువంటి వ్యాధులు, రోగములకు కానీ మాకు మేము భయపడకుండా, అవి మమ్మల్ని తాకకుండా మీరు కాపాడండి తండ్రి. మా పైనని రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము. ఏ అపాయంను నీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం తండ్రి. మా తండ్రి, రాత్రి వేళ కలిగే ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ మాకు రాకుండా కాపాడండి. నీ దేవదూతల కంచెను మాకు ఉంచినందుకు నీకు వందనములు. మా తండ్రి దేవా, రాత్రి వేళ మేము నిద్రించేటప్పుడు మేము నాయన ఎలాంటి మా పైన మాకు కంట్రోల్ ఉండదు తండ్రి. మేము మా స్పృహలో ఉండము. అయితే మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ఆత్మలను, శరీరం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. రాత్రి అంతా మాకు మంచి నిద్రనిచ్చి మంచి రెస్ట్ అనుగ్రహించండి. ఉదయకాలంలో మేము సంతోషంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి, జయప్రదమైనటువంటి మరొక దినంలో మేము జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.